ఆ ఇద్దరు ఆర్థిక నేరారోపణలను ఎదుర్కొంటున్నవారు. ఇక్కడ వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో జల్సాలు చేస్తున్నారు. వారే విజయ్ మాల్యా, లలిత్ మోదీ. భారత్ చట్టాల నుంచి తప్పించుకున్న వీరిద్దరూ లండన్లో తలదాచుకుంటున్నారు. తాజాగా ఓ పార్టీలో ఇరువురు ఆడి పాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరిని ఇండియాకు రప్పించాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతుంటే వీళ్లేమో సంతోషంగా ఇలా చిందులేస్తూ కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లలిత్ మోదీ మనీ లాండరింగ్ సహా పలు ఆర్థిక అవకతవకల ఆరోపణలతో 2010 నుంచి లండన్లో ఉంటున్నారు. విజయ్ మాల్యా భారత బ్యాంకులకు సుమారు 9,000 కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి లండన్కు చెక్కేశారు. భారత్లో తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న ఈ ఇద్దరూ ఇలా బహిరంగ సంబరాలు చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లలిత్ మోదీ తన వార్షిక వేసవి పార్టీని లండన్లోని తన నివాసంలో ఏర్పాటు చేశారు. ఈ గ్రాండ్ ఈవెంట్లో విజయ్ మాల్యా, క్రిస్ గేల్తో పాటు సుమారు 310 మందికి పైగా అతిథులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ వేడుకలో విజయ్ మాల్యాతో పాటు లలిత్ మోదీ ఐ డిడ్ ఇట్ మై వే అనేటువంటి పాటను పాడుతూ స్టెప్పులు వేశారు. పక్కనున్నటువంటి ప్రముఖులు కూడా వీరికి తోడుగా డాన్స్ చేశారు. ఈ వీడియోను స్వయంగా లలిత్ మోదీ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. దీనికి ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఇంటర్నెట్ను బ్రేక్ చేయదని ఆశిస్తున్నా. ఖచ్చితంగా ఇది వివాదాస్పదమే, కానీ నేను చేసేది అదే అంటూ కూడా ఆయన పెట్టిన క్యాప్షన్ వారి ధిక్కార వైఖరిని స్పష్టం చేస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.